రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో మరొక 2 అరెస్టులు జరిగే అవకాశం ఉంది అనేది ఈరోజు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తూ ఉంది. ఆల్రెడీ సునీల్ నాయక్ బీహార్కి సంబంధించిన అధికారి అప్పట్లో ఈ రఘురామకృష్ణరాజు గారి అరెస్టు జరిగినప్పుడు, ఈ కస్టోడియల్ టార్చర్ జరిగినప్పుడు ఆయన హస్తం కూడా ఉంది, ఆయన ప్లాన్ తోటి ఇదంతా జరిగింది అని చెప్పుకొనబడుతున్న సునీల్ నాయక్కి నోటీసులు ఇచ్చారు. సోమవారం రోజున విచారణకు హాజరుగమ్మని ఆదేశించడం జరిగింది. దీంతో పాటుగా పివి సునీల్ కుమార్ ఏ వ్యక్తి అయితే రఘురామకృష్ణరాజు గారి మీద పర్సనల్ గ్లెడ్జ్ కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాలూకు గ్లెడ్జ్ కావచ్చు, దేన్నైనా సరే ఆయన ఒక మిషన్ లాగా పెట్టుకొని రఘురామకృష్ణరాజు గారి అరెస్టు, కస్టోడియల్ టార్చరు, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, అక్కడ రాజుగారు అన్ని విషయాలు జడ్జికి చెప్పటం, ఆ తరువాత దాన్ని మ్యానిపులేట్ చేయటం కోసం గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్ళి అక్కడ ప్రభావతి అనే డాక్టర్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఆవిడ తప్పుడు రిపోర్ట్లు ఇవ్వటం, ఆ విషయమై కూడా రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ ఆ విషయమై పోరాటం చేసి సికింద్రాబాద్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్లో అసలు విషయాలు మొత్తం బయటకు తీసుకొని రావటం, టార్చర్ జరిగింది, కస్టోడియల్ టార్చర్ జరిగింది అనే దాన్ని ఆయన ఒకంత ప్రూవ్ చేసే విధంగానే ఆయన ఆధారాలన్నీ సంపాదించాడు. ఆ తరువాత కొన్ని పరిణామాలు జరిగిన దాని మీదట ఆ కేసు ఎక్కడున్నది అక్కడే ఆగిపోయింది. దాంతోపాటుగా ఇప్పుడు కూటమి అధికారంలోకి రావటం మూలాన మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు గుంటూరులో కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన సందర్భంలో కూడా సునీల్ కుమార్ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం, గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉన్న పివి సునీల్ కుమార్ అలాంటి ట్వీట్లు పెట్టొచ్చా లేదా అనే దాని మీద చర్చ జరగటం, ఆ తర్వాత ఆయన ట్వీట్ని డిలీట్ చేసేయటం. దీంతో పాటుగా ఇప్పుడు సునీల్ కుమార్ సస్పెన్షన్ కూడా జరిగింది. సస్పెన్షన్ జరగటానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు సస్పెన్షన్ జరిగింది మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన సిఐడిలో డీజీగా ఉన్న సమయంలో విదేశాలకు వెళ్తూ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో సమాచారం ఇచ్చి మరొక చోటికి వెళ్ళటం, ఇచ్చిన దాంతో పాటుగా ఒక అమెరికా వెళ్తున్నానని చెప్పి అటు నుంచి యూకే కూడా వెళ్ళటం, లేకపోతే ఐరోపా వెళ్తున్నానని చెప్పి ఆయన యుఏఈ వెళ్ళటం, అసలు సమాచారం ఇవ్వకుండానే ఆయన విదేశాలకు వెళ్ళటం, ఇలాంటివన్నీ చేసిన దాని మీదట కీలకమైన ఆధారాలను సంపాదించి ఆయన సస్పెన్షన్ వేశారు. సస్పెండ్ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో కూడా విచారణ చేయటానికి పూర్తి అవకాశం ఉంది. విజయపాల్ అరెస్ట్ కానీ తులసిబాబు అరెస్ట్ అయితే మనందరం చూసాం ఏ రకంగా జరిగిందనేది. కాకపోతే ఇప్పుడు రేపు సునీల్ నాయక్ ఎవరైతే విచారణ అధికారి ముందు హాజరవబోతున్నాడో ఆయన దగ్గర ఈ కస్టోడియల్ టార్చర్ అంశంలో కీలక విషయాలన్నీ ఆయన దగ్గర నుంచి రాబట్టిన తర్వాత ఆయన అరెస్టు జరగటం, దాంతోపాటుగా పివి సునీల్ కుమార్ది అయితే మరి ఆయన ఈ ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయకుండానే విదేశాలకు వెళ్ళిన అంశంలో మరి వాళ్ళు ప్రభుత్వ అధికారులుగా వాళ్ళ దగ్గర కీలక సమాచారం ఉంటుంది కాబట్టి ఆ సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉంది. ఏమేమి లీక్ చేశాడో అనేది తెలుసుకోవటానికి కూడా ముందు ఆయన అర్జెంటుగా పాస్పోర్ట్ సీజ్ చేసి ఆయన అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఆ కేసులో అరెస్ట్ చేసినప్పటికీ మరి రఘురామకృష్ణరాజు గారి అంశం కూడా పీటీ వారెంట్గా మరొక కేసు రావచ్చేమో. ఎందుకంటే ఒకళ్ళని తీసుకొచ్చి పెట్టిన తర్వాత వాళ్ళు గతంలో చేసిన పాపాల చిట్టా మొత్తం తీసి, చిత్రగుప్తుడు చిట్టా తీసినట్టు మొత్తం చిట్టా తీసి అన్నిటి మీద విచారణ జరుగుతుంది, అన్నిటి మీద అరెస్ట్ జరుగుతుంది. అలాగనే వాళ్ళందరూ జైల్లో అలాగనే కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అరెస్ట్ ఏదైనా జరిగితే బెసకూడదు అన్నట్టుగా, అంటే మనం కొట్టిన షాట్ మిస్ అవ్వకూడదు అన్నట్టుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులేసి ఇప్పటికైనా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా వచ్చింది. రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో మాత్రం కీలకంగా రేపు రానున్న 2 రోజుల్లోనో 2 అరెస్టులు జరిగే అవకాశం ఉంది అనేది అధికార వర్గాల నుంచి చాలా లీకులు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఏం జరుగుతుందనేది ఇక రానున్న రోజుల్లో తెలుస్తుంది.